బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాల మేరకు ముషీరాబాద్ నియోజకవర్గ పరిధిలోని పార్సీగుట్ట జీహెచ్ఎంసీ కమ్యూనిటీ హాల్లో ఎమ్మెల్యే ముఠాగోపాల్ సారథ్యంలో స్థానిక బీఆర్ఎస్ నాయకుల ఆధ్వర్యంలో నిర్వహించిన గాంధీనగర్ డివిజన్ బీఆర్ఎస్ ఆత్మీయ సమావేశంలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, హైదరాబాద్ ఇన్ఛార్జ్ దాసోజు శ్రవణ్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ పార్టీలకు చెందిన మహిళా కార్యకర్తలు బీఆర్ఎస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. जय बीआरएस जय केसीआर केसीआर गारी नायकत्व जय तेलंगाना जय भारत जय भारत
తెలంగాణ అమరవీరులకు फैन बंद करो फैन बंद करो हर तेलंगाना मन वीरुలకు జై తెలంగాణ సార్ కొంచెం ఎమ్మెల్యే రాంబాబు అన్న కొంచెం రైట్ ఉండు జైలు ఉండు అట్లా సార్ ఇట్లా జై సన్మానం చేయాల్సింది దయచేసి వేదిక మీద మాజీ అధ్యక్షులు భీమటి అశోక్ గారిని రావాల్సిందిగా కోరుతున్నాము. అలాగే మాజీ అధ్యక్షులు భిక్షపతి యాదవ్ గారు, మాజీ అధ్యక్షులు అహ్మద్ బక్తియార్
భయపడితే తెలంగాణ వచ్చేలా సాహసమే ఊపిరిగా సాగుతున్న ప్రాణంలో మీరు నా బలం మీది నా బలం తెలంగాణ శత్రువును చైతన్యంతో తీసుకురాడే గడ్డ ప్రజలే కేంద్ర బిందువుగా వారి సమస్యలే విరుద్ధంగా పనిచేస్తున్న టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ సమాజ నిర్ణయంలో ఎదుర్కోలేదు. చిల్లర మల్లర రాజకీయాలు శత్రువు ఎప్పుడు ఆదరించలేదు. తెలంగాణ టీఆర్ఎస్ పార్టీని పేరు బంధం పుట్టి గడ్డపైన మరోసారి గులాబీ పార్టీ మరోసారి బ్రహ్మాండమైన విజయం సాధించడం తప్పదు. ఈ ఎన్నికల సంవత్సరం నిరంతరం ప్రజల్లో ఉంటూ పనికి మారిన పార్టీలు పనిపడుతున్నారు. మరి వృద్ధులు ఈరోజు పిల్లలకు భారం కాకుండా అది కుటుంబంలో వారు కూడా సమానంగా పిల్లలతో సంతోషంగా గడపాలని చెప్పేసి ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు పెన్షన్ కార్యక్రమం చేపట్టి 2000 రూపాయలు వారికి పెన్షన్ ఇచ్చి వారు అమ్మలు అమ్మలతో మరి కొడుకు కోడలతో బిడ్డ అల్లులతో సంతోషంగా సుఖంగా ఉండే విధంగా వారికి ఒక నైతిక బాధ్యతగా ఒక నైతిక హక్కు కల్పిస్తూ మరి రాష్ట్రంలో వాళ్ళందరినీ కూడా అండగా నిలుస్తున్నటువంటి ఏకైక ముఖ్యమంత్రి ఈ భారతదేశంలో ఉన్నాడంటే అది కేవలం మన చంద్రశేఖరరావు గారు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి అదేవిధంగా యువకులకు కూడా ఉపాధి హామీ మరి రైతులకు ఈరోజు చెంతోచి కష్టపడి మరి మన ఇన్ని లక్షల మందిని కోట్ల మందిని అన్నాన్ని పుట్టించి మరి వారి ఆకలి తీరుస్తున్నటువంటి రైతులకు ఈరోజు ఆకలి చావు ఉండొద్దు. వాళ్ళు కూడా 3 పూటల కడుపుండ తిని మరి మనకు లక్షలాది మందికి వాళ్ళు ధాన్యాన్ని అందించాలని చెప్పే ఉద్దేశంతో ఈరోజు మనందరికీ కూడా రైతు బంధు పేరున వారికి డబ్బులు అందజేస్తున్నాము. మరి అదేవిధంగా చనిపోతే కూడా వారి కుటుంబానికి ఆసరా ఉండే విధంగా వాళ్ళందరికీ కూడా మరి పెన్షన్ మరి ఇన్సూరెన్స్ మరి అదేవిధంగా యువకులు కూడా ఎంప్లాయ్మెంట్ మరి ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు సంక్షేమ పథకాలు అందిస్తున్నటువంటి ఏకైక రాష్ట్రం ఏదైనా ఉంది అంటే అది మన తెలంగాణ రాష్ట్రం అని చెప్పేసి ఈరోజు ఒక కార్యకర్తగా నేను గర్వంగా చెప్పుకుంటున్నాను. మరి అదేవిధంగా మనకు ఆడపడుచులు నీళ్ళ కోసము ఎక్కడ వీధిన పడవద్దని చెప్పి ఉద్దేశంతో వాళ్ళ ఇంటి వద్దకే వాళ్ళకు నీరు అందియాలన్న ఉద్దేశంతో మరి మిషన్ భగీరథ పేరున ఈరోజు ప్రతి ఇంటికి నల్ల కనెక్షన్ ఇచ్చి వారి ఇంటి వద్దకే వాళ్ళకు నీరు అందించే కార్యక్రమం. మరి అదేవిధంగా మరి మహిళా పనులు కూడా మరి ఎంతో అండగా ఉంటూ వారందరికీ కూడా సోదరులుగా ప్రెగ్నెంట్ అయిన మహిళలకు కూడా వారు శిశువులకు జన్మనిస్తే వాళ్ళకి కిట్ చేస్తూ మరి అదేవిధంగా హాస్పిటల్ ఖర్చులు ఇస్తూ మరి ఆ విధంగా ఎక్కడ కూడా ఎవరికి ఏ ఒక్క కష్టం కూడా రాకుండా చిన్న సమస్య కూడా వాళ్ళకి ఎదురు కావద్దు అనే ఉద్దేశంతో ఈరోజు మన ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు చేపడుతున్నటువంటి ఎన్నో సంక్షేమ పథకాలు ఈ రోజు తెలంగాణ రాష్ట్రం అంతా కూడా కలగలాడుతుంది.
చిన్న పిల్లగానే చెప్తాను. మన సీతారామచంద్ర వారు వనవాసానికి వెళ్ళినప్పుడు సూర్యోదయం అవుతుంది. సూర్యోదయంలో స్నానం ఆచరించడానికి అక్కడ నది దగ్గరికి వెళ్ళి వాళ్ళ విల్లు బాణాలు తీసి నది ఒడ్డున పెట్టి వాళ్ళు స్నానం ఆచరించి మళ్ళీ స్నానం అయిపోయిన తర్వాత నది ఒడ్డుకు చేరుకున్నప్పుడు ఆయన తన విల్లు బాణం తీసుకుంటుంటే అందులో బాణము కప్ప చూసుకొని ఉంటుంది. అంటే అప్పుడు శ్రీరామచంద్ర కప్పని అడుగుతాడు, అరే నీకు నా వల్ల నీకు బాణం తీసుకొని ఇంత బాధపడుతున్నావు, మరి నువ్వు ఎందుకు నాకు చెప్పలేదు అని చెప్పి ఆ కప్పని అడిగితే కప్ప ఒక విషయం చెప్తుంది, శ్రీరామ నాకు ఎవరైనా కష్టపెడితే నన్ను ఎవరైనా బాధ పెడితే నేను శ్రీరామ అని నీకు చెప్పుకుంటాను, అని నువ్వే నన్ను బాధ పెడితే నేను ఇంకా ఎవరికి చెప్పుకోవాలి అని కప్ప సమాధానం ఇస్తానంట. ఆ విధంగా ఈరోజు మన కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వాలకు అండగా పెద్దగా ఒక పెద్ద దిక్కుగా ఉండి రాష్ట్రాలకు ఏదైనా కష్టం వస్తే లేదా ఆపద వస్తే ఆదుకోవాల్సినటువంటి కేంద్ర ప్రభుత్వము ఈరోజు వాళ్ళే ఒక ఎదుగుతున్నటువంటి చిన్న రాష్ట్రమైనటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చూసి ఓర్వలేక ఈరోజు ఎన్నో పిల్లల కష్టాలు పాలు చేస్తున్నారు. ఇక్కడైనా ఆ రాముడి యొక్క సందేశాన్ని స్ఫూర్తిగా తీసుకోవాలన్నా వాళ్ళు మన తెలంగాణ రాష్ట్రానికి అండగా నిలిచి మరి మన రాష్ట్ర ప్రజలను కూడా అన్ని విధాలుగా వాళ్ళకు ఆదుకోవాలని చెప్పి కూడా ఈరోజు కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వాన్ని సందర్భంగా డిమాండ్ చేస్తున్నాను. మరి ఇక్కడ మన ఎమ్మెల్యే గోపాలన్న గారు కూడా ప్రతి ఒక్క రోజు కూడా ఆయన పొద్దున్న వేసే మన పట్టుకునే వాళ్ళకు ఎప్పుడు నియోజకవర్గ ప్రజల గురించి నియోజకవర్గ కార్యక్రమాల గురించి అభివృద్ధి గురించి ఆలోచిస్తూ అధికారులను వెంబడేసుకొని స్థానిక నాయకులను వెంబడేసుకొని ప్రతి వీధి తిరిగి వాళ్ళకి ఏ సమస్య ఉన్నా ఏ ప్రాబ్లం ఉన్నా వాటిని సాల్వ్ చేసుకుంటూ మరి ఈరోజు కృష్ణాపేటలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసిండు. సో అట్లాంటి గారికి కూడా మనము కృతజ్ఞతగా ఉంటూ రేపు రాబోయే ఎన్నికల్లో మళ్ళీ మన గులాబీ జెండాను ఈ ముషిరాబాద్ నియోజకవర్గంలో ఆకాశాన్ని దాటేంత విధంగా ఎగురవేయాలని చెప్పేసి ఇక్కడ మనం ఉన్నంత కట్టన బదులు కావాలని తెలియజేస్తూ నాకు అవకాశం ఇచ్చినటువంటి ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై తెలంగాణ, జై బీఆర్ఎస్, జై కేసీఆర్, గట్టిగా వినబడలేదు, ఢిల్లీలో వినబడాలి, జై కేసీఆర్, జై కేటీఆర్, అలాగే కార్మిక నాయకులు గతంలో ముషిరాబాద్ పరిశీలనగా వచ్చిన రాంబాబు యాదవ్ గారిని ప్రసంగించాల్సిందిగా గోపాల్ గారికి వేదిక మీద ఉన్న పెద్దలు శ్రీనివాస రెడ్డి గారికి విజయసింహ గారికి సోదరులు రామారావు గారికి వేదిక మీద ఉన్న నవీన్ గారికి పద్మ గారికి మిగతా మిత్రులందరికీ కూడా పేరు పేరున నమస్కారం తెలియజేస్తా ఉన్నాను. సోదరుల కేసీఆర్ గారు బాగా ఆలోచించి కేటీఆర్ గారి నాయకత్వంలో ఈరోజు పార్టీని బలోపేతం చేసుకోవడం కోసం మొత్తం కూడా తెలంగాణ రాష్ట్రంలో సీనియర్ నాయకులు గురుశరణ్ సింగ్ గారు కూడా వేదిక మీద రావాల్సిందిగా ఈరోజు పార్టీని బలోపేతం చేయడానికి ఈ ఆత్మీయ సమ్మేళనాన్ని నిర్వహిస్తున్నారు. ప్రత్యేకంగా ముషీరాబాద్ నియోజకవర్గంలో మన ఎమ్మెల్యే ముఠా గోపాల్ గారి నాయకత్వంలో ఇది 4వ ఆత్మీయ సమ్మేళనం. ఈ 4 ఆత్మీయ సమ్మేళనం పరిశీలించినప్పుడు నిజంగా పార్టీ చాలా ఐక్యంగా, చాలా మంచిగా, చాలా ఆదరణతోటి ముషీరాబాద్ లో టీఆర్ఎస్ ముందుకు పోతుంది అని చెప్పేసి ఈ సందర్భంగా మీ అందరికీ కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే మీరు పత్రికలు చూస్తున్నారు, టీవీలో చూస్తున్నారు, అక్కడక్కడ చిన్నదో చిన్నదో 9 సంవత్సరాల కుటుంబం ఏదో ఒక అంకలో అమ్మో ఇవో ఉంటాయి. కానీ ముషీరాబాద్ లో పరిశీలించినప్పుడు ఇలా నేను కూడా దాదాపు 3 మీటింగ్లలో పాల్గొన్నాను. ప్రతి మీటింగ్ లో కూడా ఐక్యంగా అన్నదమ్ములు ఒకరికొకరు ఎంత సహకరించుకుంటారో అదే పద్ధతుల్లో ముఠా గోపాల్ గారి నాయకత్వంలో ఈ నియోజకవర్గంలో
అందరూ కూడా తెలియజేస్తున్నాను. రాబోయే కాలంలో కూడా టీఆర్ఎస్ ని మనం ఇదే పద్ధతుల్లో ముందుకు తీసుకురావాల్సిన అవసరం ఉన్నది. మీరందరూ ఇప్పుడే సంక్షేమ పథకాలు విన్నారు, అభివృద్ధి పథకాలు ఇంకా ఎక్కువగా ఉన్నాయి. ఇప్పటికే మన మీద ఈ సంక్షేమ పథకాలు ఈ అభివృద్ధిని చూసి టీఆర్ఎస్ ని కానీ కేసీఆర్ గారిని కానీ ఈ రాష్ట్రంలో ఓడించలేము. ఈ రాష్ట్రంలో ఉన్నాడు కేసీఆర్ గారు అనుకుంటే చిన్న చిన్నగా ఈ దేశానికి పోతున్నాడు. ఈ స్కీములన్నీ దేశంలో వచ్చినట్టయితే బీజేపీ వచ్చే ఎన్నికల్లో ఓడిపోతేనే భయం పట్టుకొని ఇవాళ కేసీఆర్ గారి మీద లేనిపోని అబద్ధాలు పెట్టి ఇవాళ బీజేపీ ప్రచారం చేస్తూ ఉంది. ఈ రోజు బీజేపీ నిన్న వాళ్ళ ప్రధానమంత్రి వచ్చినారు. ఆయన ఈ రాష్ట్రానికి ఏం చేస్తా అన్న విషయాలు ఎక్కడా చెప్పలేదు. మీరు అన్ని పత్రికలు చూడండి, ఏ పత్రిక పరిశీలించినా మెయిన్ టైటిల్ ఇవాళ నిధి కుటుంబ పాలన అని చెప్పేసి వచ్చింది. నేను ఇక్కడ ఒక్కటే అడగాలి బీజేపీ నాయకుల్ని, ఈ రోజు మీకు పత్రికల్లో ఇంకొక లిస్ట్ వచ్చింది, మీరందరూ కూడా చదవాలా, చదివితేనే మాట్లాడగలుగుతాం. ఇవాళ బీజేపీ క్యాబినెట్ మినిస్టర్లలో దాదాపు 10 మందికి తమ వారసులు ఎంపీలుగా ఎమ్మెల్యేలుగా వివిధ హోదాల్లో పనిచేస్తున్నారు అన్నది ఇవాళ అనేక పత్రికల్లో వచ్చింది. అంటే బీజేపీలో ఉన్న మంత్రులకి వారసులు ఉండొచ్చు, టీఆర్ఎస్ లో ఉండడానికి వీల్లేదా? ఇవాళ మనం బీజేపీ నాయకులను ప్రశ్నించాల్సిన అవసరం ఉంది. నువ్వు ఈ రాష్ట్రానికి వచ్చినప్పుడు ఏం మాట్లాడాలా? తెలంగాణ రాష్ట్రం ఇప్పటికే ఇవాళ నీటిలో అభివృద్ధి ఉందని, కరెంటు మంచిగా ఇస్తున్నారు, నీకు ఇంకేదన్నా కావాలంటే ఇస్తా అని చెప్పి చెప్పాలా? మనం అనేకం అడుగుతున్న వాటిలో చెప్పాల్సింది ఉంది. ఇవాళ మనం కాళేశ్వరం అడిగినాం, దాని గురించి ఎక్కడ మాట్లాడలేదు. అనేకంగా మనకు జిఎస్టీ కట్టి ఆ డబ్బులు మనకు రావడం లేదు, తిరిగి ఢిల్లీ నుంచి ఆ డబ్బులు అడుగుతున్నాం, దాని గురించి మాట్లాడలేదు. కానీ ఆయన ఏం మాట్లాడిండు అని అంటే ఓన్లీ కుటుంబానికి ఒక విమర్శ, ఒక రాయి, ఒక మట్టి మీరేసిపోయినట్టుగా వ్యవహరించాడు. దీన్ని మనం తిప్పి కొట్టాలన్న ఆలోచన ఇవాళ టీఆర్ఎస్ కార్యకర్తలకు రావాల్సిన అవసరం ఉంది. రెండోది వచ్చి చేసిపోయిన పని ఇంకొకటి చెప్పి ముగిస్తారు. చేసిన పని ఏమిటైనా మీరందరూ బాగా ఆలోచించండి. అమలు ఈ రోజు ఇనాగరేషన్ ముచ్చట కాబట్టి తల్లి, ఈ రోజు నరేంద్ర మోడీ వచ్చి చేసిన పని ఏంటంటే కొన్ని సంవత్సరాల క్రితం మనం బీబీ నగర్ దగ్గర ఒక హాస్పిటల్ ఎయిమ్స్ నాయకత్వంలో పెడుతున్నారు. ఇక్కడ నిమ్స్ ఉంటుందో అక్కడ ఒక హాస్పిటల్. మీరు అనేక బొమ్మలు చూడండి, అక్కడ పిల్లర్లు లేచినాయి, అక్కడ పునాదులు వేసిండ్రు, పిల్లర్లు కూడా 10 అడుగుల పైన లేచినాయి. మొత్తం బిల్డింగ్ సంబంధించి ఎవరన్నా బిల్డింగ్ ఇనాగరేషన్కి వచ్చిందంటే సంతోషపడుతున్నారు, కానీ భూమి మీదకి వచ్చిండు ఇప్పుడు ఆ హాస్పిటల్ కడతామని చెప్పాడు. అంటే అర్థమైంది, పెళ్ళి అయిపోయింది, మళ్ళా మంగళసూత్రం పట్టుకొని వచ్చింది. ఎంత దుర్మార్గమైన విషయం, ఎంత తప్పుడు పద్ధతి. ఈ రకంగా బీజేపీ వాళ్ళు అనేక తప్పుడు పద్ధతులు, అనేక అబద్ధాలు, అనేక అంశాలు ఈరోజు విషం కక్కుతున్నారు అన్న విషయాన్ని మీరందరూ కూడా గమనించాల్సిన అవసరం ఉన్నది. అందుకోసం ఇలా ఆత్మీయ సమ్మేళనాలు ఎందుకు మన కడుపులో ఉన్నాయి, ఇలా మనం అందరం కూడా మాట్లాడుకోవాలి. మనం ఒకరికొకరు ఇలా ఎంతమందికి ఇలా గండవలేసి అన్న, తమ్ముడు, అక్క, చెల్లె అని చెప్పేసి పలకరించుకున్నట్టు చేసుకోగలిగాము. అదే రకంగా రాబోయే కాలంలో ఇదే ఉద్దేశంతో మొత్తం ఒకరికొకరు ఒకరు అనుకున్నట్టుగా చిన్న చిన్న ఎక్కడో ఒక్కటి ఉంటాయమ్మా. ఒక్క అయ్యకి 2 పిల్లలు ఉంటేనే అనేక అంశాలు ఉంటాయి, లేని ఎక్కడున్నాయి? ఈ మధ్యన 2 సినిమాలు వచ్చినాయి, బలగం సినిమా, మార్తాండ ఇంకేదో పేరుతో. అంటే కుటుంబ సమస్యలు ఎట్లుంటాయి అని అర్థం పడుతున్నాయి. అందుకని నేనేమంటున్నా, ఈ రోజున పరిస్థితుల్లో మనందరం కూడా కేసీఆర్ గారి నాయకత్వం, హుషీరాబాద్ లో ముఠా గోపాల్ గారి నాయకత్వంలో ఐక్యంగా మనందరం కూడా ముందుకు పోవాలని చెప్పేసి కోరుకుంటూ, ఈ పార్టీని గతం కన్నా మరింత మెజార్టీ వచ్చినట్టుగా ఈ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు డోర్ గారి క్యాంపెయిన్ గా కూడా పోవాలని చెప్పేసి తెలియజేస్తూ, ఈ అవకాశం ఇచ్చిన పెద్దలు ముఠా గోపాల్ గారికి, ఈ డివిజన్ అధ్యక్షులకి, వారికి కూడా నమస్కారాలు తెలియజేస్తూ కోరుతున్నాను. థ్యాంక్ యూ. వైఎస్ఆర్పీపీ షర్మీల పార్టీ వాళ్ళు స్టేట్
పేరుతోని ప్రోగ్రాం పెట్టుకున్నాం. తెలంగాణ సేవ్ కాపాడుకుందాం, తెలంగాణ కాపాడుకుందాం అన్నప్పుడు నువ్వు అదొకటి సంపాదించు ఫోటో లంచ్ తర్వాత కూడా కూడా చెప్పిన గవర్నమెంట్ దిష్టి బొమ్మ తగిలి పెడతారంటే అరెస్ట్ చేస్తుండొచ్చు ఆర్డర్ కూడా చేసిరనుకో షర్మిల వైఎస్ షర్మిల చెప్పలేదు. రామ్నగర్ అధ్యక్షులు ఆర్ మధుసారి ఈరోజు సమయం లేకున్నా మాకు సమయం కేటాయించిన మోసస్ గారికి ధన్యవాదాలు. రావులపాటి గారు ధన్యవాదాలు. ఉద్యమంలో చేసి అధ్యక్షులుగా పనిచేసిన మాజీ కార్పొరేటర్ రవీంద్రనాథ్ గారిని నమస్తే. మాజీ కార్పొరేటర్ గోవింద్ గారికి సార్ బాగానే సార్. ప్రవీణ్ కుమార్ అని ఆడ ముగ్గు బస్తీ ఉంటాడు సార్, గాంధీనగర్ లిమిట్స్. వాళ్ళు 7 తారీఖు నుంచి 12 తారీఖు దాకా తెలంగాణ సేవ్ అని ఒక ప్రోగ్రాం పెడుతున్నారు సార్. వాళ్ళు సేవ్ కాపాడుకుందాం, తెలంగాణను కాపాడుకుందాం, టీఎస్పీఎస్సీ ఎస్ఎస్సి ఎగ్జామినేషన్స్ దాని గురించి దాన్ని కాపాడుకుందాం అనే దాంట్లో ప్రోగ్రాం పెట్టి 7 నుంచి 12 దాకా. మొన్ననేమో ఫస్ట్ 7 తారీఖు నాడు ధర్నా చౌక్లో క్యాండిల్ ర్యాలీ చేసింది. ధర్నా చౌక్ నిన్న ముషీరాబాద్ చౌరస్తాలో ప్రొటెస్ట్ చేసింది. ఇవాళ 3 గంటలకు ఆర్టీసీ రోడ్ల ప్రభుత్వం దిష్టి బొమ్మ తగులు పెడతారు. ఒక 10-12 మంది వస్తారు సార్. వాళ్ళు 10-12 మెంబర్స్ వస్తారు. వాడు భయస్తుడు దిష్టి బొమ్మ తగులు పెడతారు కాబట్టి తీసేసుకుంటే అయిపోతుంది. లేదు వాడు తగ్గ పెట్టినాక ఫోటో పెట్టి మెసేజ్ పెట్టేద్దాం అయిపోతుంది. అవును సార్. ఆకుల ప్రవీణ్ సార్ పెడతారు సార్. మీకు ఎస్ఎంఎస్ లంచ్ తర్వాత 3 గంటలుగా నన్ను అన్నాడు సార్. నా పేరు చెప్పకండి, చెప్పినట్టు ఇన్ఫర్మేషన్ ఇవ్వడు వాడు మళ్ళా సార్. ఇక్కడ మనం చేస్తే మాకు కూడా ఒక మాట సార్. సార్ ముషీరాబాద్ కాన్స్టిట్యున్సీ కన్వీనర్ సార్. ముషీరాబాద్ కాన్స్టిట్యున్సీ నియోజకవర్గం కాన్స్టిట్యున్సీ కన్వీనర్ ఆకుల ప్రవీణ్. షర్మిల వైఎస్ఆర్ అధ్యక్షులు అధ్యక్షులు ఆమెనే ఇచ్చింది. ఇది పెద్దలు గౌరవనీయులు షర్మిలనే ఇచ్చింది. ప్రసాద్ గారు సార్ ఎస్ఎంఎస్ పెడతాం. మిత్రులు డివిజన్ శ్రీధర్ రెడ్డి గారు ఈనాటి ఆత్మీయ సమ్మేళనానికి ఇచ్చేసినటువంటి గౌరవ ముషీరాబాద్ ముద్దుబిడ్డ బడుగు బలైన వర్గాల ఆశాజ్యోతి శాసనసభ్యులు ముఠా గోపాలన్న గారు, ఉద్యమ నాయకులు రామ్నగర్ మాజీ కార్పొరేటర్ మిత్రులు శ్రీనివాస్ రెడ్డి గారు, యువ నాయకులు ముఠా జయసింహ గారు, నెమ్మ రామారావు గారు, పెట్టారెడ్డి గారు,
వేదికన ఉద్యమంలో ప్రతిరోజు కూడా మా తోటి నడిచి ఆరోగ్యంగా ఈరోజు కొద్దిగా దూరం ఉన్నప్పటికీ గురుశరణ్ సింగ్ గారు రావడం కూడా మనకు మిత్రులారా అనేక విషయాలు మిత్రులు చెప్పారు. ఈనాడు జరుగుతున్నటువంటి ఆత్మీయ సమ్మేళనం మనమందరం కూడా ఆత్మీయ సమ్మేళనము ఆనాడు ఈ ముషిరాబాద్ నియోజకవర్గంలో తెలంగాణ ఉద్యమం ఉధృతంగా జరుగుతున్న సందర్భంలో అనేక మంది ప్రజలు ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యంగా ముషిరాబాద్ డివిజన్, రామ్నగర్ డివిజన్, విద్యానగర్ డివిజన్ ఈ ముఖ్య పాత్ర పోషించినటువంటి మనందరం కూడా గమనించాలి. సకల జనుల సమ్మె కానీ, మిలియన్ మార్చ్ కానీ, వంట వార్పు కానీ ఇలాంటి కార్యక్రమాలు చేసినటువంటి ఘనత ముషిరాబాద్ డివిజన్కు దక్కుతా ఉంది. ఆనాడు సకల జనుల సమ్మెలు సొంతంగా స్వయంగా పాల్గొన్నటువంటి ప్రజలందరికీ కూడా మరొకసారి తెలంగాణ ఉద్యమ అభివందనాలు తెలుపుతా ఉన్నాం. మనం అందరం కూడా ఒకసారి జ్ఞాపకం చేయాలి. ఆత్మీయ సమ్మేళనంలో ఆనాడు ముషిరాబాద్ బిడ్డ తెలంగాణ రాష్ట్రంలోనే ఒక ఉద్యమ నాయకుడుగా రాష్ట్రంలో ఎక్కడ ఏం జరిగినా ఉద్యమకారులకు ఎలాంటి ఆపద వచ్చినా రాత్రి పరిగెత్తేటువంటి స్వర్గీయ నాయన నరసింహారెడ్డి గారిని జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే ఉద్యమాలకు పురుడుగడ్డ ముషిరాబాద్ నియోజకవర్గం 60 రోజులు రామనగర్ చౌరాస్తాలో నిరాహార దీక్షలు చేసినటువంటి గడ్డ. అక్కడ ప్రతిరోజు కూడా మరి పాల్గొన్నటువంటి మిత్రులు ముషిరాబాద్ డివిజన్, రామనగర్ డివిజన్ 2